ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో గిరిజన విద్యార్థులతో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం సమంజసం కాదని ఆదివాసీ సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాయి. శనివారం పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స్ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాలు మీడియా సమావేశం నిర్వహించాయి. సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను కలిసేందుకు ప్రజా సంఘాలు వివిధ సంస్థలకు అనుమతులు నిరాకరించే ప్రభుత్వాలు గత 4 రోజులుగా విద్యార్థులను విద్యకు దూరం చేసి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనించడం బాధాకరమని విమర్శించారు. ఆదివాసీ బాలికల సమస్యలను పరిష్కరించకుండా పట్టించుకోకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదివాసీ ప్రాంతాల్లో 1/70 చట్టం, జీవో నెంబర్ 3 వంటి కీలక చట్టాల అమలులో జాప్యం చేస్తూనే గిరిజన విద్యార్థులను అనేక ఇబ్బందులకు మధ్య భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ప్రపంచ రికార్డు పేరుతో దింసా నృత్యాలు చేయించడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరు కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివాసీల హక్కులు, చట్టాల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి. ప్రధానమైన సమస్యలు 100% రిజర్వేషన్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అమలు చేయాలని, అలాగే 170 లాంటి వాటిని పరిరక్షించడం కోసం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పెద్ద ఎత్తున గిరిజనులు పోట్లాడుతున్నారు. మరోపక్క హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో గిరిజన ప్రాంతాలు ముంచేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆదివాసీ ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తుంటే బాహ్య ప్రపంచంలో ఆదివాసీ సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఆదివాసుల వ్యతిరేకతని దారి మళ్లించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి ప్రధానమంత్రి వస్తుంటే అక్కడ గిరిజన చిహ్నాలను తీసుకెళ్లి ప్రదర్శనలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. వీటి నేపథ్యం మనం పరిశీలిస్తే ఒక మాటలో ఆదివాసీ చిన్నారులను ఒక ప్రదర్శనకు ఆట వస్తువుగానే ప్రభుత్వం చూపెడుతుంది. గతంలో యోగాంధ్ర సందర్భం కానీ, అరకు ఉత్సవాల సందర్భం కానీ, లేదా అనేక సందర్భంలో ఇటువంటి గిరిజన చిన్నారులను తీసుకెళ్లి ఒక ఎగ్జిబిషన్ లో మనుషుల్ని ఎలాగైతే ప్రభుత్వం వాడుకుంటున్న విషయాన్ని మనందరికీ తెలుసు. అటువంటి నేపథ్యంలో భోగాపురంలో సుమారు 13,000 మంది చిన్నారులు తీసుకెళ్లి అక్కడ దింసా ప్రదర్శన నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించినట్టు ప్రభుత్వం ఆర్భటంగా ప్రచారం చేస్తుంది. గిన్నిస్ బుక్ రికార్డు వలన ఆదివాసీ సమాజానికి ఒరిగింది ఏముంది? ఆదివాసులకి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేస్తుందా? 170 పరిరక్షిస్తుందా? 100% రిజర్వేషన్ ఇస్తుందా? వీటి మీద సమాధానం చెప్పని ఈ ప్రభుత్వం ఆదివాసులని మాయమాటలు చెప్పి మభ్య చేయడం కోసం ప్రభుత్వం ఈ రకమైన ప్రయత్నం చేస్తుంది. ఇది సరైన చర్య కాదని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు మొత్తం 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి ముఖ్యమైన క్లాసు సంబంధించిన విద్యార్థినులు ఈరోజు 4-5 రోజులు తీసుకెళ్లి భోగాపురంలో బంధించిన పరిస్థితి ఉంది. 150 మందికి సరిపడ ఒక వసతి గృహంలో 300 మంది, 400 మందిని కుక్కేసి ఈరోజు అక్కడ కనీస సౌకర్యం లేకుండా ఇబ్బందికి గురి చేస్తున్న ఆ పరిస్థితి కూడా ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన చిన్నారులను ఈరోజు సమస్య పరిష్కారం సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టట్లేదు. ఈరోజు వాళ్ళు మౌలిక సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే వాటిని నిషేధిస్తూ ప్రభుత్వం జీవోలు, ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఏమంటే క్లాసులు పాడైపోతున్నాయి, అది విద్యార్థులకు విద్యా హక్కు అక్కడ హరించబడుతుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రభుత్వం 4-5 రోజుల నుంచి గిరిజన చిన్నారులను తీసుకెళ్లి మొత్తం క్లాసులు చెప్పాల్సిన పాఠ్యాంశాలన్నిటి కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది కదా. వాటిని ఎలాగ రెక్టిఫై చేస్తారు? వాళ్ళ అవసరం కోసం ప్రభుత్వం తన స్వార్థం కోసం, రాజకీయ ప్రచారం కోసం, ఆర్భాట ప్రచారం కోసం ఆదివాసీ చిన్నారులను ఒక ఆట వస్తువులాగా ప్రదర్శించడానికి వస్తువులాగా వాడుకోవడం సరైన చర్య కాదని మేము భావిస్తున్నాం. ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆదివాసులు కోరుకుంటున్న 100% రిజర్వేషన్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఆ వేదిక నుంచి స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.